పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ సీట్ల కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీలు మల్లు రవి, మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ లోక్సభ సీటు కోసం రేసులో ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో లోక్సభ ఎలక్షన్ హీట్ పై ఇన్సైడ్ స్టోరీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గత లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరపున పోటీకి అభ్యర్థులు 1-2 సార్లు ఆలోచించేవారు. పోటీ చేస్తాం, సరే మరి ప్రచార ఖర్చులు ఏ మేరకు భరిస్తారని పార్టీ నాయకత్వాన్ని అడిగేవారు. ఒకవేళ ఓడిపోతే భవిష్యత్ ఏంటని ప్రశ్నించి భరోసా లభించిన తర్వాత బరిలో దిగేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టికెట్ కోసం హస్తం పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నాయకులకు కొత్త ఊపిరి పోశాయి. పార్టీ అధికారంలోకి రావడంతో కేడర్లో జోష్ కనిపిస్తోంది. అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా వాసి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 2 లోక్సభ స్థానాల టికెట్ కోసం హస్తం పార్టీలో డిమాండ్ ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు కోసం మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం టికెట్ కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా పోటీ నెలకొంది. ఈ స్థానం కోసం 27 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్ఏ సంపత్ కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథ్ నువ్వా నేనా అనే విధంగా సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి బీఆర్ఎస్ నేత పోతుగంటి రాముల చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉండటంతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథ్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంపత్ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. టికెట్ ఖాయమన్న ధీమాతో ఉన్నారు. మల్లు రవి కూడా తనకు సహకరించాలని కోరుతున్నారు. మందా జగన్నాథ్ కూడా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ స్థానంలో మాదిగ కమ్యూనిటీకి చెందిన వారిదే పైచేయిగా ఉంటోంది. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతగా తనకు సీటు వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు, గతంలో ఈ స్థానం నుంచి 3 సార్లు మల్లు రవిని ఓడించినట్లుగా మందా జగన్నాథ్ చెబుతున్నారు. నాగర్ కర్నూల్ స్థానం నుంచి మందా జగన్నాథ్ 6 సార్లు పోటీ చేసి 4 పర్యాయాలు విజయం సాధించారు. 3 సార్లు టీడీపీ ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఓసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక మల్లు రవి కూడా 1991 నుంచి 6 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. కానీ 2009, 2014లో ఇతరుల కోసం తాను ఒప్పుకున్నారు. సంపత్ కుమార్ 3 సార్లు అలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగి ఓసారి గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో సీటు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తమ గాడ్ ఫాదర్స్ ద్వారా లాబియింగ్ చేస్తున్నారు. ఓవైపు మల్లు రవి, మరోవైపు సంపత్ కుమార్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఈ ఇద్దరు నేతలు ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమివ్వటం హాట్ టాపిక్ గా మారింది. సీట్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పోరాడాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో చూడాలి మరి.